మూల విడికిడి మూల విలికి నిన్నట్టు చెప్తున్నా, తొందర పిలవండి. అల్లుడి గారికి కాస్త తొందర ఎక్కువలా ఉంది. అన్నీ అయిపోయినోడివి, నా బాధ నీకేం తెలుసుదిరా? ఇంత ఈడొచ్చినా ఏది ఎక్కడుందో తెలియని ఇన్నోసెంట్ బాయ్ని తొందర రమ్మని చెప్పు. అమ్ముకుట్టి కాఫీ కాఫీ ఫోన్ వైబ్రేషన్ ఉందిరా. నేనే వైబ్రేషన్ ఉన్నా, ఫోన్ వైబ్రేషన్ నాకేం తెలుస్తుంది? హలో, నేను బంగారం. హాయ్ బంగారం. ఎందుకు వాడాడే? మాట్లాడరా. పిల్ల ఎలా ఉందిరా? పిల్ల నాకు తెగ నచ్చేసిందిరా. చూడడానికి షెక్కిలలా ఉంటది కానీ రా, చాలా లక్కీ ఫెలోరా నువ్వు. అస్సలు ఈ క్షణించరే నేను కేరళలో సెటిల్ అయిపోతాను. జ్ఞానిపో అందు మలయాళి ఆడ చూస్తుంటే పెళ్లి కంటే ముందు శోభనం చేసుకోవాలనిపిస్తుంది. నో ప్రాబ్లం రా. ఇంతకీ వాళ్ళని ట్రైన్ ఎక్కించే ఆ సంతకం పెట్టుకున్నావు అమ్మా? లేదురా, ట్రైన్ మిస్ అయ్యి కర్నూలు దాకా పోవాల్సి వచ్చింది అంతే. కర్నూలా? తిరుపతి అంటే లడ్డు అంటే బ్లడ్, ఆ కత్తుల మధ్య ఉన్నావు. నాకు ప్రాబ్లం లేదు. అక్కడ వాళ్ళు వేసే బాంబులకు మనుషుల కంటే హైట్ గా సుమోలు లారీలు లేస్తుంటాయంట. నువ్వు ఎగిరిపోకముందే అర్జెంట్ గా సంతకం పెట్టుకుని వచ్చేసి. ఇక్కడ శనిగ్రహం తగిలిందిలే, దానివల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకో 4 రోజులు. 4 రోజులా? మరి డ్రెస్సులు? డ్రెస్సా రే, నో ప్రాబ్లం. కింద నుంచి పై దాకా చంపేసి గడపడేసి అదిరిపోద్ది. అదిరిపోద్ది. రిసెప్షన్ లో భారీ చేయి పట్టుకోవాల్సిన కత్తి పట్టుకున్నావు. కేరళ సంప్రదాయం. సంప్రదాయం కాదురా, ఈ పంతులు గండి చంపడానికి. బయట అసలు ఏం జరిగిందిరా? 35 సంవత్సరాలుగా నా లైఫ్ అంబిషన్ ఏంటో నీకు తెలుసు కదా. పెళ్ళి ఆ తర్వాత భోజనమేగా. హాయ్ నైట్, ఫస్ట్ నైట్. అది రిసెప్షన్ తర్వాత ఎలాగ ఉంటది. ఈ పంతులు గారు కుదరదండి. పంతులు అసలు ఏం జరిగిందా? చెప్పరా. జ్ఞాన పరంజు కొరచ కేకను. ఏంట్రా కేకేది? యాక్చువల్లీ ఇతర జాతకంలో 7 రాహువ 10 కేతులు ఉన్నారు. రాత్రిపూట శోభనం చేసుకుంటే వాడి కోపం వస్తుంది. వాళ్ళెవరా కోపడ్డానికి? ఏ పంచాంగాలు ముహూర్తాలు నా ఫస్ట్ నైట్ ను ఆపలేవు. అప్పుడైనా శాస్త్రం కాదని చెప్పేసి రైడ్ చేసుకుంటే నీ జీవితం వరద కొట్టుకుపోయిన తార్ రోడ్ లాగా వంకటికల్ అయిపోద్ది. అందుకని ఎర్లీ మార్నింగ్ 6 o'clock. నువ్వేనే చెప్పింది ఆయన. ఆయన చెప్పేది విను. అది కాదు మావా. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టండి, ఒక్క రాత్రి ఓపిక పట్టలేవా? అప్పటి వరకు ఏం చేయమంటావు అమ్మా? అప్పటి వరకా ఈ చేతిలో పెట్టుకుని కాము కూర్చో. ఆ చేతిలో కత్తి పెట్టినావు సరే, నీ చేయి పట్టుకొచ్చిన అమ్మాయి ఎవరు? అవన్నీ నీకెందుకురా? చెప్పమ్మా, పర్లేదు. చెప్తే భయపడతావు. నువ్వేదో పెద్దిరెడ్డి కూతురు లేకపోతే చెప్తున్నావు కదా. పెద్దిరెడ్డి కూతురు వస్తావు సంజయరా. నువ్వు ఇంకెక్కడ ఉన్నావేంట్రా? బయట ఏదో శబ్దం వస్తుంది. అది బయట నుంచి వస్తున్న శబ్దం కాదు, నా గుండెల్లో నుంచి వస్తున్న శబ్దం. 30 సంవత్సరాలుగా వెయిటింగ్ కదా. కాదండి, ఎవరో వచ్చినట్టుంది, మీరు వెళ్ళి చూడండి. ఉత్తు తిని నువ్వు భయపడకు. డోర్లు ఎప్పేసి లోపలికి వచ్చారు. ఎవరు సార్ మీరు? మా గురించి తర్వాత, ముందు ఈడెక్కడున్నాడో చెప్పు. ఇతని అడ్రస్ గురించా? ఇతను జపాన్ లో ఉంటాడు సార్. అన్నా ఆడెక్కడున్నా సరే నవరకూడదు. బళ్ళు బొమ్మలు తీయరా, జపాన్ వెళ్ళిపోదాం. ఏమండి, జపాన్ లో మీరు వాడిని టచ్ చేస్తే గాల్లోనే మిమ్మల్ని ఎగిరెగిరి తంతాడు. నేను అడిగింది ఈడు గురించి. వీడు వాడికంటే డేంజర్ అండి. అమ్మతోడు
వీడిని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికిపోద్ది. అవును, బంగారంతో మీకేం పని? నరకడానికి. ఎందుకండి నరకడం? ఆడు పెద్దిరెడ్డి కూతురునే లేపుకొచ్చాడు. పెద్దిరెడ్డి కూతురా? యు ఆర్ ఫ్రమ్ కర్నూల్? సార్ వాడు చాలా మంచోడు సార్. రాత్రే చెప్పాడు సార్, నేనే వినిపించుకోలేదు. బ్రెయిన్లెస్ ఫిలం సార్. 35 years నుంచి వెయిటింగ్ సార్. ఫుల్గా ప్రిపేర్ అయ్యాను సార్. నా జీవితాశయం నెరవేరిపోతుంది సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఒక ½ hour టైం ఇస్తే. అదే సార్, పోనీ 10 minutes టైం ఇవ్వండి సార్. కత్తిరించేత్తా. ఫ్రెండ్స్, డోంట్ వేస్ట్ టైం, లెట్స్ గో. ఆహా, ఏ టెన్షన్ లేకుండా ఎంత అందంగా నవ్వుతున్నావురా. నేను బ్రతుకుండగా నువ్వు దొరకవు. నువ్వు దొరికేంత వరకు నాకు శోభనం జరగదు. ఓకే ఓకే, మీకు 5 minutes బ్రేక్. ఇదే కరెక్ట్ టైం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.